అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ క్యాప్చర్డ్ అండ్ దిస్ ఈస్ మిస్ శ్వేత. సో ఇప్పుడు వచ్చింది సమ్మర్ కాబట్టి సమ్మర్లో మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది చైల్డ్హుడ్ మెమరీస్ అంటే కస్టర్డ్ అనమాట. సో కస్టర్డ్ ఫ్రూట్ని అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ క్యాప్చర్డ్ అండ్ దిస్ ఈస్ మిస్ శ్వేత. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి దేని గురించి అంటే కస్టర్డ్ అనమాట. సో సమ్మర్ అనగానే మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్. నాకు కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అనగానే నాకు ఎక్కడికో వెళ్ళిపోతా, చైల్డ్హుడ్ మెమరీ గుర్తుకొస్తుంది. సో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని నా స్టైల్లో ఎలా చేయబోతున్నాను అనేది మీరు ఈ వీడియోలో చూస్తున్నారు. ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని మనం ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాము. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ నేను ముందుగా మీకు ప్రిపరేషన్ అంతా చూపించాను. సో నేనైతే ఎంత చాలా వీడియోస్లో నేను చూశాను, కొంచెం జ్యూస్ టైప్ చేస్తారు. సో నేను మాత్రం అలా కాకుండా కొంచెం థిక్గా ఉండాలి. సో ఇంత థిక్నెస్ అయితే నేను కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్కి అయితే మిక్చర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే నాకు బాగా నచ్చుతుంది. సో ఇందులో మిల్క్ అండ్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసేసి మనం షుగర్ యాడ్ చేసేసి బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో మనం మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. సో అది బాయిల్ అవుతున్న సమయంలో మనం ఒక చిన్న బౌల్లో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని మనం యాడ్ చేసుకుందాము. సో ఆ వీడియో అయితే ఇక్కడ స్కిప్ అయింది. అందులోనే కాసంత మిల్క్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఎందుకు అంటే మనకి ఎక్కడా కూడా లమ్స్ ఫామ్ అవ్వద్దు అనమాట. సో లమ్స్ ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం మనం సపరేట్గా ఇలా ఒక బౌల్లో తీసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. డైరెక్ట్గా బాయిల్ అవుతున్న మిల్క్లో మనం యాడ్ చేసుకుంటే లమ్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫుల్గా మొత్తం ఆ పౌడర్ అనేది మిక్స్ అయిపోవాలి. అలాగే ఇంకో బౌల్లో నేను ఎంత షుగర్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నా అంత షుగర్ వేస్తున్నాను. సో 1/2 లీటర్ మిల్క్కి నేను మెషర్మెంట్కి 1/2 లీటర్ మిల్క్కి నేను 8 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అయితే తీసుకున్నాను. సో ఆ షుగర్ని బాయిల్ అయిన తర్వాత మనం షుగర్ని ఈ మిల్క్లో యాడ్ చేసేసుకో. సో మిల్క్ అయితే మనకి ఇక్కడ బాయిల్ అవుతుంది. బాయిల్ అవుతున్నప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ అండ్ మిల్క్, ఇది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత మాత్రమే మనం స్టవ్ని అయితే ఆన్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇట్లా కొంచెం కొంచెం లమ్స్ కూడా ఫామ్ అవుతాయి. ఎందుకంటే అక్కడ మిల్క్ అనేది చాలా బాయిల్ అయిపోయింది కాబట్టి మనం ఇలా చేస్తే లమ్స్ అయితే మనకి అక్కడక్కడ లమ్స్ ఫామ్ అవుతున్నట్టు కనబడదు. నేనైతే బనానాస్ అయితే యాడ్ చేస్తున్నాను. బనానాస్ నాకు చాలా ఇష్టం అండ్ అన్ని ఫ్రూట్స్ కంటే కూడా నేను బనానాస్ ఎక్కువ యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ అనేది మనం ఏదైతే ఇందులో వేసామో ఆ కస్టర్డ్ పౌడర్ అనేది బనానాస్ యాడ్ చేసినప్పుడు ఈ బనానాస్ అంతా కస్టర్డ్ పౌడర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటాయి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇందులో బనానాస్ యాడ్ చేసుకుంటాను. 2 బనానాస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. బనానాస్ మీరు స్లైసెస్ కన్నా కట్ చేసుకోండి, లేదు అంటే ఇలా సర్కిల్లో అయినా కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ సర్కిల్లో చేస్తున్నాను. సో వీటిని మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుందాం.
బాగా మిక్స్ చేయకుండా జస్ట్ 1 fold అలా ఇచ్చేయండి. మ్యాంగో అయితే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఎలాంటి మ్యాంగో ఉన్నా ఎక్కువ యాడ్ చేయకుండా కొంచెం 1/4 అలా యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. పులుపుగా అనిపించాను. సో ఇది కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటాం. కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్కి ఇవే ఫ్రూట్స్ ఉండాలి, ఇవే మ్యాండేటరీ అని ఏమీ లేదు. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్తో మనం కస్టర్డ్ ఫ్రూట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మ్యాంగో అంటే మరీ పులుపుగా ఉన్న మ్యాంగో కాకుండా తోతాపరి యాడ్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు గ్రేప్స్ అయితే యాడ్ చేయబోతున్నాను. ఆల్రెడీ నేను గ్రేప్స్ని సాల్ట్ వేసి వాటర్లో బాగా వాష్ చేశాను. సో వాష్ చేసిన గ్రేప్స్ని ఇప్పుడు కట్ చేసుకుందాం. సో ఇప్పుడు కట్ చేసుకున్న గ్రేప్స్ని మనం ఇందులో యాడ్ చేసేసుకుందాం. నేను ఒక హాఫ్ యాపిల్ తీసుకున్నాను. సో నేను వ్యాక్స్ ఉంటుంది కాబట్టి దాని తొక్క కూడా తీసేసాను. సో యాపిల్ని కూడా నేను ఇక్కడ ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సో వీటన్నిటిని ఇప్పుడు మిక్స్ చేసేసుకున్నాము. నా దగ్గర అవైలబుల్గా ఉన్న మాత్రమే నేను యాడ్ చేశాను అనమాట. టేస్టీగా ఉండే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది.